మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దండకారణ్యంలో టెన్షన్ ఇంకా తగ్గలేదు. 5 రోజులుగా మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. అడపాదడపా ఎదురు కాల్పులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని గిరిజన గుడాలు తాజా పరిస్థితులతో బిక్కుబిక్కుమంటున్నాయి. దండకారణ్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. తెలంగాణ ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంతంలో మళ్లీ అలజడి రేగుతోంది. మొన్నటికి మొన్న చెల్పాక ఎన్కౌంటర్ ద్వారా మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో ఈ నెల 9న తెలంగాణ బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30న చెల్పాకలోని ఓ ఆదివాసీ గ్రామంలో 7 సాయుధులను దగ్గర నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆయన ఆవేదన చెందారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం, పోల్కమ్మ వాగు, దామెరతోగు వంటి వరుస ఎన్కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలంటూ లేఖను విడుదల చేశారు జగన్. మరోవైపు మావోయిస్టుల కంచుకోటైన అబూజ్మడ్ ఏరియాలో పదే కాల్పులు కొనసాగుతున్నాయి. మొన్న నారాయణపూర్ జిల్లా రాయ్పూర్ ఏరియాలో మావోయిస్టులకి పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంట్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా పామేడి ఏరియాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. నారాయణపూర్, బీజాపూర్ ఏరియాలో 2 రోజుల నుంచి పలుచోట్ల మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో దండకారణ్యం నివురు కప్పిన నిప్పులా ఉంది. ఓవైపు మావోయిస్టులు PLGA వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశముందని భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, మహాముత్తారం, పలిమెల, కాటారం, మల్హార్ మండలాలతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం, బాజేడు, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. పోలీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఓవైపు మావోయిస్టుల వారోత్సవాలు, మరోవైపు పోలీసుల తనిఖీలతో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.